అందిన సమాచారం ప్రకారం భారతదేశ ఐటీ దిగ్గజం ఆదినారాయణరావు భార్య సరితారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే కిడ్నాప్ కి గురైన తన 10 ఏళ్ల కుమారుడు రెస్క్యూ ఆపరేషన్ లో చనిపోయిన కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యి 4 సీజన్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన 6 నెలల్లో జరిగిన ఈ హై ప్రొఫైల్ కిడ్నాప్ల పరంపర దుబాయ్ ఉన్నత వర్గాల్లో భయాందోళనలు కలిగించింది. బేబీ చాలు. ఇక పోలీసులు నేరస్తుల్ని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలియజేశారు. పద ఫ్రెషన్ అప్, బట్టలు కంతా రక్తం ఉంది. ఇట్స్ డన్ విక్రమ్, ఇట్స్ ఓవర్. నో, ఇట్స్ నాట్ డన్. మళ్ళీ రేపు ఎవడో ఎక్కడో బాంబు పెడతాడు, ప్లేనో ట్రైనో హైజాక్ చేస్తాడు, అందులో చిన్నపిల్లలు ఉంటారు. It never stops. It never stops. It's all right, baby. Stops. It's all right. We'll get through this. Dr. Iyer appointment తీసుకుంటాను. We'll get help. It never stops. జరిగిన దాంట్లోని తప్పేం లేదు. Today was just not your day, అంతే. It's not my day. It's not my day. Of course it's not my day. Vikram. November 2nd, 1984. Karol Bagh, Delhi. హిందూ ముస్లిం గొడవలు. తల్లిదండ్రుల శవాల పక్కన కూర్చుని ఏడుస్తున్న 10 ఏళ్ల కుర్రాడు. అమ్మా లే అమ్మా, అమ్మా. ఆ టైంకి కానలు అక్కడికి రాకపోయింటే ఆ పిల్లోడిని కూడా చంపేసేవారు. వాడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. తన కూతురుతో సమానంగా పెంచాడు. హే విక్కీ, ఆగు. చంపొద్దు, వద్దు, చంపొద్దు. హే, ఇట్స్ ఓకే, పర్లేదు, భయపడకు. ఇట్స్ ఓకే, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను. భయపడకు, ఇట్స్ ఓకే. ప్రియా, ఆలోచించు. ఆ రోజు ఆ కర్నల్ అది తన జాబే అనుకుని ఉంటే ఈరోజు నేను బతికుండేవాడిని కాదు. అతను పర్సనల్గా తీసుకోపోయి ఉంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు.
Vikram, you're scaring me. Please don't do anything stupid. నిన్ను రమ్మనట్లేదు. నిన్ను వెళ్ళొద్దంటున్నాను. విక్రమ్, నేను నీతో ఉండాలంటే చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను ప్రియా. యు నో వాట్ ఇట్ డస్ టు యూ? నాకు బాగా తెలుసు. ఇట్ నెవర్ స్టాప్స్. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అండర్వరల్డ్ అనేది ఉండకూడదు. काम हो जाएगा. సో ప్రియా ఎలా ఉంది? షీస్ ఫైన్ ఐ గెస్. ఎందుకు రీసెంట్గా మాట్లాడలేదా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కోసం. నువ్వు ఇంటర్పోల్ నుంచి రిజైన్ చేసావనుకున్నా? ఎస్, బట్ ఐఎమ్ ఫ్రీలాన్సర్, లైక్ అ కాంట్రాక్టర్. అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు, తను కూడా అలాగే. ఎప్పుడైనా మీ గొడవ గురించి మాట్లాడుకున్నారా? నో. పోనీ మాట్లాడాలని అనిపించిందా? ట్రై చేశాను, తనకిష్టం లేదనుకుంటా. స్ట్రేంజ్ కదా, 5 years కలిసుండి ఒక గొడవతో విడిపోయి మళ్ళీ ఏం జరగనట్టు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం. ఐ గెస్ దట్స్ మూవింగ్ ఆన్. ఐ గెస్. తను ఇండియా నుంచి ఇంకా రాలేదా? నో. ముంబైలో ఎన్సీబీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. షీఈ్ అ లీడ్ ఆఫీసర్. ఓ, అయితే ఇంకా రాదన్నమాట. యా, మోస్ట్ ప్రాబబ్లీ. You still have feelings for her. విక్రమ్, నేను ప్రియా గురించి మాట్లాడడానికి రాలేదు. ఊటీ నుంచి ఫోన్ వచ్చింది. అను, ఆఫ్టర్ 20 years ఆన్సర్ చేసావా? హలో వికీ, హలో అను. వికీ, యా యా అను. ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ ఓకే. నువ్వు? నిన్ను ఒకసారి కలవాలి వికీ. వెళ్తున్నావా? విడునా పల్లికే మాటలు తగ్గినా విడునా గడిపే
ఆ అశోక్తో నీ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఏ నాయర్ కంపెనీ పంపిణీ చీప్ అమ్యునిషన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారమ్మా. వాళ్ళకి ఎమోషన్స్ లేవు, డబ్బులే ఇంపార్టెంట్. నానా, మీరు చెప్పేది సిరా నాయర్ కంపెనీ గురించి. దానికి అశోక్ నాయర్ కంపెనీకి సంబంధం లేదు. అను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అశోక్కి ఆల్రెడీ పెళ్ళయింది. నీకైనా 15 ఏళ్ళు పెద్దవాడు. అతని భార్య చనిపోయింది నానా. తను నా దగ్గర ఏం దాచలేదు. అయినా 15 ఏళ్ళు పెద్దయితేనే తను నన్ను ప్రేమిస్తున్నాడు నాన్నా. అను, నాన్న చెప్తున్నారు కదా. వికీ, ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. స్టే అవుట్ ఆఫ్ దిస్. అను, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అశోక్ని పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కొద్దు. వెల్, నేను అశోక్ని పెళ్లి చేసుకుంటాను. అండ్ లైఫ్ లో మళ్ళీ మీ గుమ్మం తొక్కను. అను, కనబడకున్నా వినబడకున్నా వదిలిపోది బాధ, బదులే కోరే బంధాలనే కలిపే కాలం రాదా. You have reached Nayar's residence. Please leave a message. అను, దిస్ ఇస్ విక్రమ్ హియర్. నాన్నకి చాలా సీరియస్ గా ఉంది. నిన్ను ఒకసారి చూడాలంటున్నాడు. This is Anupama Nair. Leave a message. Baby, let's go. విక్రమ్, 10 ఏళ్ళ అయిందిరా అన్నుని చూసి. ఎలా ఉందో ఏంటో. అను బానే ఉంది నాన్న. నీతో మాట్లాడిందా? అది మాట్లాడదు. దానికి నాలాగే పంతం ఎక్కువ. కానీ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. అలాగే నాన్న. నాన్న, నాన్న, దూరాలైనా తీరాలైనా దేహాలకే కాదా, మదిలో మెదిలే అనుబంధ